ఈ బేరియాట్రిక్ సర్జరీకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఇంకొక డౌట్ ఉంటుంది చాలా మందికి. ఎవరైనా గానీ బాడీ మాస్ ఇండెక్స్ అబౌవ్ 35 ఆర్ 30+ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ. సో ఏజ్ రెస్ట్రిక్షన్స్ అనేది 70+ ఉన్న వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ దెన్ ఈ బేరియాట్రిక్ సర్జరీని అంతగా అడ్వైస్ చేయరు. బట్ ఏజ్ 70+ ఉండి అనస్థీషియాకి ఫిట్ ఉన్న వాళ్ళు ఓన్లీ బికాస్ ఆఫ్ ఒబెసిటీ, ఈ ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది, ఈ ఒబెసిటీ వల్ల డైలీ లైఫ్ చాలా డిఫికల్ట్గా ఉంది అనుకున్న వాళ్ళు దే ఆర్ ఫిట్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ. ఇంకొకటి చిన్న పిల్లల్లో అంటే లెస్ దాన్ 18 years బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా లేదా అనే డౌట్ ఒకటి ఉంటుంది. ప్రీవియస్ గైడ్ లైన్స్ 16 to 18 years ఏజ్ వరకు రికమెండ్ చేస్తుంది బేరియాట్రిక్ సర్జరీ. బట్ ఈ మధ్యకాలంలో 12 years 14 years పిల్లలకి మనము చాలా ఎక్స్ట్రీమ్ ఒబెసిటీ, మార్బిడ్ ఒబెసిటీ చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి పిల్లలు కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ అండర్ కరెంట్ గైడ్ లైన్స్. అండ్ ఇంకొక డౌట్ వచ్చేసి చాలామంది పేరెంట్స్కి అన్మ్యారీడ్ గర్ల్స్ ఆర్ ఉమెన్ బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చా, ఫర్టిలిటీ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని ఒక డౌట్ ఉంటుంది. సో బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఇంకా ఫర్టిలిటీ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో బేరియాట్రిక్ సర్జరీ తర్వాత అట్లీస్ట్ ఒక 1 year వెయిట్ చేయాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి ఏమీ ఎఫెక్ట్ అవ్వవు, ఇంకా చెప్పాలంటే ఫర్టిలిటీ రేట్స్ పెరుగుతాయి.